ఓయ్ కోయ్ ఓయ్ కోయ్ సౌండ్ కోయ్. రే తమ్ముడు లేరా రే. ఏంటగా పొద్దు పొద్దున లేపుతున్నావు? అరే మీ బావ వచ్చే టైం అయింది లేరా. ఏంటి బావ వస్తున్నాడా? అవునరా. అరే నేను మర్చిపోయినా సరే ఉండక్క, నీ వెళ్ళి తీసుకొచ్చేస్తాను బావని. మా ఊరు వచ్చేసినట్టుందే. చాలా రోజుల తర్వాత సంక్రాంతికి వస్తున్నాను కదా, అస్సలు మా ఊరిని గుర్తుపట్టలేకున్నాను. ఈసారి ఎలాగైనా సరే పండగ బాగా ఎంజాయ్ చేసే వెళ్ళాలి. బావా ఇక్కడ ఇక్కడ బ్యాగ్ నువ్వు మోయడం ఏంటి? నీ మోస అయ్యూ బావా. అవునా, ఎలా ఉన్నావురా? బాగున్నావా? వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నారు బావా. సరే పద బావా, ఇంటికి వెళ్తూ మాట్లాడుకుందాం. సరే పదరా. అవునరా, ఊర్లో పండుగ ఎలా జరుగుతుంది? భలే జరుగుతుంది బావా. అవునా, ఊర్లో జనాలంతా బాగున్నారా? బాగున్నారు బావా. అయితే పండుగ బాగా జరుగుతుంది అన్నమాట. బాగా జరుగుతుంది బావా. ఇంకా నువ్వు వచ్చావు కదా, ఇంకా భలే జరుగుతుంది బావా. అంతే అంటావా? అంతే బావా. సరే పద, ధూమ్ధాంగా చేద్దాం పండుగ. రే రే బండి ఒక నిమిషం ఆపరా. బావా ఎక్కడికి? జాగ్రత్త పడతావు. అబ్బా ఎన్ని రోజులు అవుతున్నారు ఇలా పొలంలోకి దిగి. బావా చూసావా, ఈ తోటంతా మందే. ఎన్ని రోజులు అవుతుందిరా మన తోటకు వచ్చి. అసలు ఈ ఫ్లవర్స్ ని చూస్తుంటే నేను బస్ జర్నీ చేసి స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుందిరా. చాలా ప్రశాంతంగా ఉందిరా నాకు. అదేంటి బావా, టౌన్ లో ఇంతకంటే మంచి గాలి వస్తుంది కదా. రే మంచి గాలి ఎక్కడరా? అక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, గాలి అంతా పొల్యూషన్. ఎంతైనా మన పల్లెటూరు వాతావరణమే. సిటీలో అయితే ఇలా ఉండదురా. ఏంటో రా ఈ జీవితం. ఊర్లో ఉన్నప్పుడేమో జాబ్ కావాలి, డబ్బులు కావాలని చెప్పి టౌన్కి వెళ్ళిపోతాం. టౌన్ లో ఉన్నప్పుడేమో ఊరికి రావాలి, ఊర్లో వాళ్ళతో గడపాలి, ఊర్లో ఉండాలని చెప్పి ఇలా ఊరందరితో కలిసి ఎంజాయ్ చేయాలని ఉంటుందిరా. దేనికైనా కూడా మన అదృష్టం ఉండాలిరా. సరే పద బావా వెళ్దాం, లేట్ అయింది. ఏమైందిరా బండి ఆపావు? బావా చూసావా, మన ఊర్లో ముగ్గులు పోటీ పెట్టారు. ఊరంతా ముగ్గులు ఎట్లా వేసినారు. నిజమేరా, చాలా బాగున్నాయిరా ముగ్గులు. ఇదేం చూసావా, ఇంకా ముందు ఉంది కోడి పందాలు, గుండ్లాటలు. పదావా నీకు అన్ని చూపిస్తా నేను. అవునా, సరే పద. బావా నువ్వు ఇంట్లో వెళ్ళు, నీ బండి పార్క్ చేసి వస్తాను. సరేరా. మా బావ వచ్చినట్టున్నాడు. హాయ్ బాబా, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. అక్క వాళ్ళేరి? గుడికి వెళ్ళారు. అవునా. బావా త్వరగా రెడీ అవ్వు, కోడి పందానికి టైం అవుతుంది, వెళ్దాం. సరేరా, వస్తున్నా 5 minutes. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా, రే బాక్షా, ఈ రోజు ఎలాగైనా సరే మన ఊరి పేరు నిలబెట్టాలరా నువ్వు. రే నిన్నే నమ్ముకొని ఉన్నారా, నువ్వు ఎలాగైనా గెలిచి నా పరువు నిలబెట్టాలరా నువ్వు. ఓయ్ కోయ్ ఓయ్ కోయ్. ఇక్కడ కూడా ఈ పాటలు ఏంట్రా బాబు? అని ఇక్కడికి రా. ఏరా, పందెం కోసం పెంచావారా కోడి పుంజుని? అవునన్నయ్య, జీడిపప్పు బాదం పప్పు వేసి పెంచాను. ఆ పక్క పుంజుని ఒక ఏటికే పడేస్తుంది అన్నయ్య. చూద్దాం రా, అది కూడా ఏది గెలుస్తుందో. పదా తీసుకెళ్ళు పందెంలోకి. అరే మొత్తానికి పందెం స్టార్ట్ అయినట్టుందే. రే ఆడ కనిపిస్తున్న కోడి పుంజు ఎవరిదిరా? అన్నయ్య ఆ పుంజు మందేనా? భలే ఫైట్ చేస్తుందిరా పుంజు. బావా ఈ రోజు ఎట్లయినా నాటుకోడి కూర తినాల్సిందే. సరే చూద్దాం ఏది గెలుస్తుందో. బావా రేపు సాయంత్రం భోగి మంటలు వేస్తారు బావా. బావా సున్నుండలు తింటావా? పెడితే ఏదైనా తింటానరా బాబు. సరే అక్కడే ఉండి తీసుకొస్తా. సరే అన్నయ్య ఎప్పుడు వచ్చావు అన్నయ్య? ఏ రారా. ఎలాగున్నావు అన్నయ్య? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను అన్నయ్య. రా అన్నయ్య, అట్ట ఊర్లో తిరిగేసి వద్దాం. అవునరా, నేను ఊరు చూసి చాలా రోజులు అవుతుంది. పదరా వెళ్దాం. బావా ఎక్కడికి? అరే తమ్ముడితో పాటు వెళ్ళి ఊరు చూసుకొని వస్తాను రా. సరే బావా, జాగ్రత్త. రే మీ బావని ఏం తినేట్లేదులే, ఊరు చూపించుకొని వస్తా. సరే మీరు వెళ్తూ ఉండండి, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. అరే రారా, నన్ను పిలిచేసి నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతావేంట్రా? అన్నయ్య నువ్వు వెళ్తూ ఉండు, నేను వచ్చేస్తాను. అవునా, సరేరా. ఏరా ఎప్పుడు వచ్చావురా? అరే మార్నింగ్ వచ్చాను రా. ఏమరా మనోడా, పండగకి వచ్చినావా? అవునవ్వా. ఉంటాను. ఈ పండగ అయిపోయి 3 రోజులు ఉంటానవ్వా ఇక్కడే. ఇంకేంట్రా, జాబ్ ఎలా ఉంది, లైఫ్ ఎలా ఉంది? పర్లేదురా, ఏదో అలా సాగుతుంది లైఫ్. నీకోసమారా ఒక గాలిపట్టమును దండిగా చాక్లెట్ తీసుకొచ్చాను నీకోసం. సరేనా, నువ్వు ఇంటికి రా, మార్నింగ్ ఇస్తాను. ఇలా మన ఊర్లో మన వాళ్ళతో గడపడం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ 3 రోజుల పండుగ వాతావరణంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈ కోళ్ల పందాలు, మా వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయడం, బావా మరదల చిలిపి చేష్టలు, ఊర్లో మనకు నచ్చిన వారితో సంతోషంగా గడపడం. మొత్తానికి పండుగ చివరి రోజు అయితే రానే వచ్చింది. నేను అస్సలు నమ్మలేకున్నాను పండుగ చివరి రోజు అంటే. అసలు అప్పుడే 3 రోజులు అయిపోయి అంటే నమ్మలేకున్నాను నేను. కానీ నమ్మాల్సిన నిజం అదే కదా.
అరే మన వాళ్ళు లేరురా, కనబడట్లేదు. అదిగో అక్కడ బావా అందరూ కూర్చున్నారు చూడు. అవునా, అక్కడేం చేస్తున్నారు అందరూ కూర్చొని? ఇక్కడికి రాకుండా పండగ ఇక్కడ ఉంటే ఎంతసేపు మేము బావతోనే ఉంటావరా? మాతో కూడా కొంచెం వచ్చి మాట్లాడు. అయ్యో బావా వస్తున్నాను. అసలైన పండుగ మనకు కాదండోయ్, మన ఆవులకి. ఎందుకంటే ఈ రోజు కనుమ పండుగ. సంవత్సరాల తరబడి మన కోసం కష్టపడి వాటి పాలను కూడా మన ఆరోగ్యం కోసం ఇస్తున్న ఆవుల పండుగ అండి ఇది. అలాంటి మన కోసం ఎప్పుడు శ్రమించే ఆవుల కోసం మనం ఒక్క రోజైనా పండుగ చేయాలి కదా. ఆ ఆవులు సురక్షితంగా ఉండాలనేదండి ఈ చెట్ల కుప్ప వేసి వాటికి అగ్గి వేసి వాటిని అగ్గి చూపిస్తారు. ఇన్ని రోజు ఈ ఊర్లో మనుషుల మధ్య ఈ ప్రేమానురాగాల మధ్య ఉన్న నాకు సడన్ గా మళ్ళీ జాబ్కి వెళ్ళాలంటే ఆ ఊరు తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. కానీ తప్పదు కదా, ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాల్సిందే. ఇలా మళ్ళీ ఎప్పుడు వస్తుందో, మళ్ళీ ఆ సంవత్సరం ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తూ ఉంటాను.